అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇది కొంచెం ఇంపార్టెంట్ అధ్యక్ష. లిక్కర్ అంటే దీనిపైన కొంచెం ప్రత్యేక ఫోకస్ పెట్టడం జరిగింది అధ్యక్ష. మేము భారతీయ జనతా పార్టీ, నేను, గౌరవనీయులైన పురంధేశ్వరి గారు మా రాష్ట్ర అధ్యక్షులుగా కేజీహెచ్కి వెళ్ళి అసలు లిక్కర్ మలాని, ఈ జే బ్రాండ్ లిక్కర్లు తీసుకున్న మలాని ఎంతమంది ఇబ్బంది పడుతున్నారని చూస్తే గ్యాస్ట్రో ఎంట్రాలజీ డిపార్ట్మెంట్లో అధ్యక్ష మొత్తం బెడ్స్ అన్నీ కూడా ఈ చీప్ లిక్కర్ తాగి ఇబ్బందితోటి లివర్లు పాడైపోయి ఇంకా చనిపోవడానికి 2 రోజులు 3 రోజుల ముందు చనిపోతారనుకుంటే అప్పుడు కేజీహెచ్ వాళ్ళు డిశ్చార్జ్ చేసేవారు అధ్యక్ష. సో అందుకు నెంబర్ ఆఫ్ డెత్స్ చాలా తక్కువగా మనకి నమోదైనవి అధ్యక్ష. ఇంకొక విషయం ఏంటంటే, మేము భారతీయ జనతా పార్టీ తరఫున కేంద్రానికి కూడా మా గౌరవ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు సుమారు 30,000 కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందని చెప్పి మేము లెటర్ రాయటం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఈ ప్రజెంటేషన్లో అదర్ ఎలిగేషన్స్ అండ్ ఎక్స్టార్షన్ అనేది కేవలము 3,113 కోట్ల కింద ఎస్టిమేట్ చేయటం జరిగింది అధ్యక్ష. ఇది వాస్తవానికి చాలా చాలా దూరంగా ఉంది అధ్యక్ష. ఈ ఫిగర్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంతోషపడిపోతారు, వరే నన్నేం పట్టుకోలేకపోయారని. ఇది నిజం అధ్యక్ష. ఎందుకంటే నేను లిక్కర్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, అంటే ఇంట్రెస్ట్ అంటే మీరు తప్పుగా అర్థం చేసుకోకండి అధ్యక్ష, మళ్ళీ అదో ప్రాబ్లం. లిక్కర్ మీద నేను ఫస్ట్ ఆర్టీఐలో పెట్టి లెటర్ రాసి ఏ బ్రాండ్ ఎంతెంతకు అమ్ముతున్నారని పెడితే ఎవరు రిప్లై ఇవ్వలేదు అధ్యక్ష. అప్పుడు ఆర్టీఐలో పెట్టిన రిప్లై ఇవ్వకపోతే నేను లాయర్ ద్వారా నోటీస్ పంపించి ఆర్టీఐ మేము పెట్టిన దాని ప్రకారం తీసుకువచ్చిన తర్వాత అప్పుడు తెలిసింది యాక్చువల్గా 12 రూపాయల బాటిలు 220 రూపాయలకి, అలాగే 18 రూపాయల బాటిలు 180 రూపాయలకు 300 రూపాయలకు అమ్మిన రేట్లన్నీ మనం అప్పుడు మేము తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ పెద్ద ఫ్రాడ్ ఏంటంటే, ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బినామీలతోటే నడుపుతున్నారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు బినామీలతో నడుపుతున్నారో ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ అవన్నీ కూడా టోటల్గా కూడా అవన్నీ కూడా వారు కంట్రోల్లోనే పెట్టుకుని 12 రూపాయలకి తయారయ్యే లిక్కర్ని ఇక్కడ 200 రూపాయలకి డైరెక్ట్గా షాపులో అమ్ముతూ ఉంటే అసలు ఎన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ అయిపోయిందనేది మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. విత్ డ్యూ రెస్పెక్ట్స్ అండ్ విత్ మై అపాలజీస్, ఐ సిన్సియర్లీ డిఫర్ ఫ్రమ్ ది ఫిగర్ ఆఫ్ 3,113 crores ఎక్స్టార్షన్ అనేది చాలా చాలా లోవర్ సైడ్ ఉంది అధ్యక్ష. కనీసం మా లెక్కల ప్రకారము 30,000 కోట్లు అనేది మేము మినిమం లెక్కలేసాం అధ్యక్ష. దీనికి ఇందాక కోన రవికుమార్ గారు చెప్పినట్టు గౌరవ ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా దీనిపైన వారు ఏదైతే చెప్పారో అది అక్షర సత్యం అధ్యక్ష. తప్పనిసరిగా దీనిపైన సిబిసిఐడియా లేకపోతే సిబిఐయా లేకపోతే మన స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న దాన్న చాలా సిన్సియర్గా దీనిపైన చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. దానికి కారణం ఏంటంటే అధ్యక్ష, 100 కోట్లు చాలా నథింగ్. 100 కోట్లు లిక్కర్ స్కామ్తో 200 కోట్ల లిక్కర్ స్కామ్తో 6 నెలల నుంచి జైల్లో ఉన్నారు అక్కడ. నేను మే 2023 నాడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తోటి చెప్పాను అధ్యక్ష, ఇక్కడ చాలా పెద్ద ఏదో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో చాలా పెద్ద స్కామ్ అని చెప్పి తప్పనిసరిగా ఆ స్కామ్ని బయటికి తీయాలంటే ఆ ఏదైతే ఫ్యాక్టరీలో ఎంతెంత పవర్ కన్జంప్షన్ అవుతుందో 1,00,000 బాటిల్స్కి ఎంత పవర్ కన్జంప్షన్ అయింది, బాటిల్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర ఎన్ని ఫ్యాక్టరీ వాళ్ళు ఎన్ని బాటిల్స్ కొన్నారు, అవన్నీ సమగ్రమైన దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ చిన్న విషయం కాదు అధ్యక్ష. 99,000 కోట్ల రూపాయలు క్యాష్లో 99,000 కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తే కనీసము 2% కూడా లేదు అధ్యక్ష. ఇది కాబట్టి 3% పోనీ మ్యాక్సిమం 3% రఫ్గా అధ్యక్ష. అంటే మన ఎక్స్ట్రాక్షన్ అనేది అని అనుకున్న ఇది కాదు అధ్యక్ష. 30,000 కోట్ల రూపాయల కనీసం ఉంటుంది అధ్యక్ష. తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించి మంచి ఎంక్వైరీ సంస్థ చేత
దర్యాప్తు చేయించవలసిందిగా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రార్థిస్తున్నాం అధ్యక్ష. పెద్దలు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు. అధ్యక్ష, ఈ విషయాన్ని రెండు విధాలుగా చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఓన్లీ క్లారిఫికేషన్ అడగండి సార్. ఓకే సార్. ఎందుకంటే ఈ పాలసీలో సుదీర్ఘమైన అనుభవం మాకు కూడా ఉంది అధ్యక్ష. కాస్త రెండు మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది కూడా దీని గురించి. ఎందుకంటే ఒకటి, ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఎక్స్‌చెక్కర్కి ఎంత నష్టం జరిగింది, మానవ ప్రాణహాని ఎంత జరిగింది అనేది ఒక ఎత్తు అయితే, ఈ మద్యం మహాపారి నుంచి ప్రజల్ని ఎలా కాపాడాలనేది కూడా ఒక ఆలోచనగా మనం చేయాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే రెక్టిఫైడ్ స్పిరిట్, దీనికి మూలాధారం మోలాసిస్ నుంచి వచ్చే రెక్టిఫైడ్ స్పిరిట్ నుంచే లిక్కర్ తయారవుతుంది. ఎక్కువ పేద వర్గాలు అనేది చీప్ లిక్కర్. గతంలో కూడా మన ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారు ఆలోచించి ఈ నాటు సారాన్ని నిర్మూలించడం కోసం చీప్ లిక్కర్కి ప్రయారిటీ ఇచ్చి తక్కువ రేట్లు 50-70 రూపాయలు పెట్టడంలో చాలా వరకు నాటు సారాన్ని ఆపగలిగాం. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల నాటు సారా పెరిగింది సార్. చాలా చోట్ల గంజాయి పెరిగింది. ఎప్పుడైతే మద్యం రేట్లు ఎక్కువగా ఉన్నాయో దాన్ని కొనుక్కోలేక గంజాయి లాంటివి అలవాటు పడి వ్యసనాలకు బానిసలై దెబ్బతింటూ ఉన్నారు. ఇప్పుడు సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మేము కూడా మన ఎలక్షన్లో మేము తిరుగుతున్నప్పుడు అనేక సార్లు చిన్న వయసులోనే చాలా మంది ప్రాణాలు పోగొట్టున్నారు సార్. వాడు చెప్పింది కూడా కేవలం ఈ సారా బ్రాందీ వల్ల, ఈ విస్కీల వల్ల మేము నష్టపోయాం, ఎక్కువ దెబ్బతిన్నారు, చిన్న వయసులోనే చచ్చిపోయారు. రేపు పొద్దున వీడియో పెన్షన్లకు మన కేసులు పెరుగుతాయి సార్. రేపు మళ్ళీ మన పెన్షన్లో పోయేటప్పుడు వీడియో కేసులు పెరగబోతున్నాయి. ఒకటి, ఇతర రాష్ట్రాలతో సమానంగా దాదాపుగా రేట్లు ఉండాల్సిన అవసరం ఉంటుంది సార్. పక్కనున్న యానాం ఉండేది, యానాంలో చీప్ అంటే మా ఏరియా వాళ్ళంతా యానాంకి వెళ్ళి కొనుక్కునేవాళ్ళు. అలాగే కర్ణాటక, రాయలసీమకి వచ్చేట్టు కర్ణాటక బార్డర్ అంటే కర్ణాటక నుంచి, తెలంగాణ బార్డర్ తెలంగాణ నుంచి. మనకి ఎప్పుడైతే రేట్లు ఎక్కువ ఉన్నాయో అక్కడి నుంచి స్మగ్లింగ్ జరుగుతోంది. మనం ధరలు నిర్ణయించేటప్పుడు కూడా రాబోయే రోజుల్లో దాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి, ఎంత వాల్యూమ్ పోయిందనే దానికి. ఇవాళ క్యాష్ అండ్ క్యారీ మొత్తం ఇల్లిసిట్స్ బిల్స్ లేవు. ఏమయ్యాను మన షాపు దగ్గరికి, ఎందుకయ్యా మీరు బిల్స్ ఇవ్వటం లేదంటే క్యాష్ ఏనండి మేము ఇంతని చెప్పి షాపులు వాళ్ళు తిరగబడి కన్జ్యూమర్ని కొట్టిన పరిస్థితులు కూడా మనం చూసాం అధ్యక్ష. ఒకటే అడుగుతున్నాం, ఏదైతే యునైటెడ్ బ్రేవరీస్ లాంటి కంపెనీ, ప్రఖ్యాత బ్రేవరీస్ కానీ లేదా షావాలేస్, మ్యాక్డౌన్ లాంటి కంపెనీలు కానీ అన్నింటినీ దూరంగా తరివేశారు. ఏదైతే దగ్గర అన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. చీప్ లిక్కర్కి బ్రాండ్ పెంచేసి అధిక రేట్లు కూడా వసూలు చేశారు సార్. అసలు క్వాలిటీ ఏంటి, ఏ క్వాలిటీకి ఏ రేటు ఫిక్స్ చేయాలి, ఏ రేంజ్లో ఉండాలనేది ల్యాబ్ టెస్టులు కూడా ఉండాలి సార్. ఆ ల్యాబ్స్ని కూడా వాళ్ళ ఒక ప్రతి బ్యాచ్కి కూడా కొంత శాంపిల్ ఉంచుతారు. ఆ శాంపిల్ ప్రకారం నిర్ణయం చేయాలి. అలా కాకుండా గంప కొత్తగా తెచ్చేస్తే ఇంకా రామకృష్ణరాజు గారు చెప్పిన కొంత టైం ఉంటుంది. ఆ స్పిరిట్ అయింది కూడా మిక్సింగ్, వాటర్ మిక్సింగ్ తోటి చేసుకొచ్చే ఇవన్నీ కూడా కలర్స్ చేసే చాలా వరకు కూడా ఈ బ్రాండ్లన్నీ కూడా. అందువల్ల ఎన్నాళ్ళు వ్యాక్స్లో ఉంచారు, దానికి ఏంటి అధ్యక్ష తమకు కూడా తెలుసు. ఎక్కడైతే ఎన్ని రోజులు నిల్వలు ఉన్నాయి క్యాస్క్లో, దాన్ని బట్టే మెచ్యూరిటీని బట్టే రేట్లు ఉంటాయి. కానీ వీళ్ళు అలా కాకుండా రెక్టిఫైడ్ స్పిరిట్ని కలిపేసి రంగులు మార్చేసి ధరలు పెంచేసి దోచేశారు. దీని మీద తక్షణం విచారణ చేయడం కాదు, శిక్షింపబడాలి. ఎవరైతే బయట నుంచి అధికారులను తెచ్చి వీటికి యాజమాన్యం అప్పచెప్పి దోపిడీ చేశారో వాళ్ళందరినీ బయటికి వెళ్ళినా లాక్కురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే తప్పులు చేసిన వాళ్ళంతా పారిపోతున్నారు సార్. వీళ్ళని ఆపాల్సిన అవసరం ఉంది. రిటైర్ అయ్యే ఇంటికి వెళ్ళినా లేక తమ మాతృ సంస్థలకు వెళ్ళినా లాక్కురా వచ్చి శిక్షింపబడాలని నేను డిమాండ్ చేస్తాను. దయచేసి సభ్యులు ఉపన్యాసాలు కాదండి, క్లారిఫికేషన్ అడగండి ప్లీజ్. ఓనర్ రవి గారు. ఒకటి సూచన, ఒకటి క్లారిఫికేషన్ అధ్యక్ష. ఇందా ప్రెజెంటేషన్లో ఇంకొక అంశం ఒకటి మిస్ అయ్యారు అధ్యక్ష. అదేంటంటే ఏదైతే బ్రవరేజెస్ ఉన్నాయో బ్రవరేజెస్ నుంచి నేరుగా ఐఎంఎల్ డిపోస్కి పోకుండా నేరుగా షాప్స్ కూడా తీసుకొచ్చి నేరుగా అమ్మారు అధ్యక్ష. ఏంటంటే ఒక బ్రెవరేజెస్ కంపెనీలో ఒక బాటిల్ తయారైన తర్వాత అది ఐఎంఎల్ డిపోస్కి పోయి అక్కడ నెంబరింగ్ అయితే కాస్త అకౌంట్ ఫర్ అవుతుంది అధ్యక్ష ప్రభుత్వానికి.
ఇక్కడ ఏం జరిగిందంటే వీక్లీ ఒక వెహికల్ ప్రతి ఎవ్రీ వీక్ అంటే మనకి రెవెన్యూ పడిపోయింది రాష్ట్రానికి అనేటటువంటి దాంట్లో ఎందుకు పడిందనంటే ఓన్లీ ఏదో మన ఇంపీరియస్ లిక్కర్ ఏదైతే నాటుసారా ఉందో దానివల్ల తగలేదు అధ్యక్ష. అదొకటే కాదు అధ్యక్ష. రెండో ఆస్పెక్ట్ కూడా ఏంటంటే బ్రెవరేజెస్ నుంచి డైరెక్ట్గా షాప్కి వెళ్ళి అక్కడ వాళ్ళంతా కూడాను క్యాష్ అండ్ క్యారీ కాబట్టి మొత్తం ఆ వెహికల్కి సంబంధించినటువంటి ఎన్ని కేసులు అయితే వెళ్తాయో అన్ని కేసులకి నేరుగా ప్రభుత్వానికి అకౌంట్ ఫర్ కాకుండా కూడా అమ్మేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో జరిగాయి సార్. అది డ్యూరింగ్ ఎలక్షన్ టైంలో మేము ఒక కంపెనీతో మాట్లాడేటప్పుడు ఉన్నటువంటి సమాచారం అధ్యక్ష. బహుశా అధికారులు ఏంటంటే ఇంకా కొంతమంది అధికారులు ఈ పాత ఇన్ఫర్మేషన్స్ పూర్తిగా ఇస్తే వారికి ఏమైనా ఇబ్బందులు వస్తాయని చెప్పి కాస్త అధికారుల లెవెల్లో కాస్త ఇంకా దాచిపెట్టే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. బట్ ఈ రాష్ట్రంలో అది ఒకటి జరిగింది అధ్యక్ష. అది కూడా కౌంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. రెండవది ఏంటంటే ఫర్గెట్ అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. జీవి ఆంజనేయులు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వైట్ పేపర్ రిలీజ్ వలన గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో జరిగినటువంటి లోటుపాట్లు, అవకతవకలు అవన్నీ కూడా ప్రజలకి చాలా స్పష్టమైనటువంటి అవగాహన వచ్చింది అధ్యక్ష. ఈరోజు నాసిరకం మద్యం గత వైసీపీ ప్రభుత్వం అమ్మిందా దీని గురించి వేల ప్రాణాలు బలిగొన్నారు. 30-35 సంవత్సరాల యువకులే అనేక మంది ప్రాణాలు కోల్పోతే మేము ప్రత్యక్షంగా చూసాం అధ్యక్ష. వాడు ఈ నాసిరకం బ్రాంతి తాగుతున్నప్పుడే వాడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడే మేము వెళ్ళారు, ఇది మానేయ్ బాబు, ఈ జగన్ బ్రాండ్లు తాగితే ప్రాణానికి ప్రమాదం అని కూడా మేము చెప్పిన సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. అనేక మంది ప్రాణాలు తీసినటువంటి ఈ నాసిరకం బ్రాంతి విస్కీల మీద చాలా లోతుగా ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అలాగే ఏ కంపెనీలు అయితే నాసిరకం మద్యం సప్లై చేశారో వాళ్ళు ఎక్కువ రేటు కూడా తీసుకున్నారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీలతో ఈ లిక్కర్ సప్లై చేయడం జరిగింది. ఓ పక్క నాసిరకం మద్యం, మరో పక్క ఎక్కువ రేటు కూడా కలెక్ట్ చేశారు అధ్యక్ష ప్రభుత్వం దగ్గర. అంటే కొంతమంది క్విక్ వ్యాక్స్ పెట్టుకొని ఈ క్విక్ పద్ధతిలో వాళ్ళు దీంట్లో మార్జిన్ పెట్టుకొని ప్రభుత్వ ఖజానాకి లూటీ చేశారు. ఎక్కువ రేటు మద్యానికి కొనుగోలుకి ఎక్కువ రేటు చెల్లించి అలాగే ప్రభుత్వ ఖజానాకి గండు కొట్టారు అధ్యక్ష. కాబట్టి దీని మీద లోతుగా ఎంక్వైరీ చేసి ఏ కంపెనీలకైతే గత ప్రభుత్వం దోచిపెట్టిందో ఆ అమౌంట్ అంతా కంపల్సరీగా రికవరీ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అలాగే నాసిరకం బ్రాంతి అమ్మినటువంటి వాళ్ళ మీద కూడా కఠినంగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే గత ప్రభుత్వం విపరీతమైన బెల్ట్ షాపులు పెట్టి ప్రజల యొక్క ఆరోగ్యానికి వాళ్ళకి చాలా నష్టం చేకూరింది అధ్యక్ష. అలాగే అనాధికారికంగా కూడా చాలా సేల్స్ జరిగినాయి. కోట్ల రూపాయల మద్యం అనాథరైజ్డ్గా వాళ్ళు ఇష్టారాజ్యంగా అమ్ముకున్నారు. దాన్ని అఫిషియల్గా సేల్స్ చూపించలేదు అధ్యక్ష. దాని మీద స్పెషల్ ఎంక్వైరీ చేసి స్పెషల్ దర్యాప్తు చేసి అంటే ఎన్ని కోట్ల రూపాయలు అక్రమంగా ఈ వ్యాపారం జరిగింది, ఎంతెంత దోచుకున్నారనేది ఎంక్వైరీ చేసి వాటన్నిటిని కూడా రికవరీ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎంక్వైరీ చేసి మొత్తం రికవరీ చేసి దాన్ని మళ్ళీ ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా ఆ డబ్బును ఖర్చు పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. రాధాకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేస్తున్నటువంటి శ్వేతపత్రాల ద్వారా చూస్తుంటే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వ్యవస్థలు నిర్వీర్యం చేశాడు, ఏ విధంగా రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కి అన్ని వ్యవస్థల్ని నాశనం చేసి ఈరోజు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు మనందరికీ కూడా కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈరోజు లిక్కర్ పాలసీ ద్వారా కూడా ఏ విధంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడో, ఏ విధంగా పాలసీలని వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి ఈరోజు లిక్కర్ ద్వారా
ఈరోజు అన్ని వ్యవస్థల్ని దోచుకున్నాడో తెలుస్తుంది మనకి. ముఖ్యంగా ఈరోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లిక్కర్ పాలసీ అంతా కూడా 2014 నుంచి 19 వరకు పర్మిట్ రూములు ఉండేవి సార్. ఆ పర్మిట్ రూములన్నీ కూడా తొలగించి ఈరోజు ఓపెన్గా ఎక్కడ పడితే అక్కడ మద్యాన్ని వినియోగించే విధంగా కూడా చేసి అందరినీ కూడా ఈరోజు ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు పొలాల్లో కానీ చెరువు గట్ల మీద కానీ కాలువ గట్ల మీద అన్ని చోట్ల కూడా కన్జంప్షన్ చేసే విధంగా తయారు చేశాడు. అదేవిధంగా ఈరోజు 99,000 కోట్ల రూపాయలు ఏదైతే లిక్కర్ ద్వారా ఆదాయం వచ్చిందని చెప్పారో దానికన్నా డబుల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు సంపాదించినటువంటి పరిస్థితి ఉంది సార్. ఆఫ్టర్ టైమింగ్స్లో బ్లాక్ మార్కెట్ ద్వారా ఈరోజు లిక్కర్ నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున వ్యాపారం చేసి దీని ద్వారా సంపాదించినటువంటి పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. ఆ విధంగా లిక్కర్ ద్వారా కేవలం లిక్కర్ ఆదాయాన్ని ఎస్క్రో బ్యాంకుకి తాకట్టు పెట్టడం ద్వారా కాకుండా ఈ విధంగా కూడా ప్రజల నుంచి దోచుకుని అన్ని విధాలుగాను కూడా ఆ ప్రభుత్వం ద్వారా ప్రజలని ఆరోగ్యాన్ని పణంగా పెట్టాడు. ప్రజల డబ్బులు దోచుకున్నటువంటి పరిస్థితిని కూడా మనందరం కూడా చూడొచ్చు సార్. కృష్ణ కుమార్ రాజు గారు.